ఉత్సవాలు 4వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఇది రాష్ట్రానికి సంబంధించి, అది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఈ దశాబ్దిలో మనం ఎందుకొరకు తెలంగాణ ఉద్యమం చేశాము, సాధించుకున్న తెలంగాణ కొరకు ఎంతమంది బలిదానాలు చేశారు, వారి ఆశలు ఆకాంక్షలు ఈ 10 ఏళ్ల కాలంలో నెరవేరాయా, ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇంకా లోతుగా చర్చ జరగాలి. ప్రజలు తీర్పు ఇచ్చారు, వాళ్ళు ఓడించారు. ఏ కారణాలతో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, ఏ తప్పులు వాళ్ళు చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం గమనంలో తీసుకుని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా నూతన తెలంగాణని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. పునరుత్తేజంతో పునర్నిర్మాణం చేసుకుని తద్వారా అన్ని రంగాల్లో కూడా, ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి ఉత్సాహం వేరు, బాధ్యత వేరు. ఈ బాధ్యతలో ఈ కొత్త ప్రభుత్వం విజయవంతం కావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ బతికుండాలని కోరుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ చచ్చిపోవాలని కోరుకోవట్లేదు. బీఆర్ఎస్ బతికి ఉండకపోతే బీజేపీ బతికింది. బీజేపీ అత్యంత ప్రమాదకారం, రాష్ట్రానికి ప్రమాదకారి, దేశానికి కూడా ప్రమాదకారి. బీజేపీ ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి గెలిస్తే దేశానికి అసలు చేసిన మంచి చెప్పుకోవడం లేదండి. నేను ఇదిగో ఈ పరిశ్రమ ఇచ్చాను చెప్పను, మన విభజన హామీలు నేను ఇది చేశానని చెప్పను. తెలంగాణ దేశవ్యాప్తంగా చాలా చెప్పాడు ఆయన. 2020 నాటికి మన పంటల ఆదాయం ద్విగుణీకృతం, అంటే 2 చేస్తాను చెప్పాడు. దాన్ని దిక్కు లేదు, మొక్కు లేదు. అదేవిధంగా అందరికి సొంత ఇల్లు అని చెప్పాడు, పట్టించుకున్నవాడు లేడు. అందరూ ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, పట్టించుకునే పని లేదు. 15 లక్షలు అన్నాడు. అవన్నీ మర్చిపోయే పద్ధతిలో రాముడు అంటాడు, రామాలయం అంటాడు. అది కూడా పాతబడిపోయి పని చేయట్లేదు అన్నప్పటికీ ఈ స్థాయికి ఆయన దిగజారండి. అందువల్ల మేమేమన్నాం అంటే బీజేపీ కంటే ఏ పార్టీ అయినా బెటరే మా దృష్టిలో. ఖర్చు అంతా, దాని బెనిఫిట్ ఎంత, అది కూడా చూడాలి. ఇంకా అంత లోతు మీ దగ్గర నేను చెప్పడానికి సిద్ధంగా లేను. అంటే అందులో కూడా ఫెయిల్యూర్. అదేవిధంగా ఉద్యోగ కల్పనలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళ పరిస్థితి ఏంటి, రైతాంగ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్క సెక్టారు టోటల్గా డొల్ల చేయబడి ఉన్న ఈ కాలంలో ఇప్పుడున్న ఈ కొత్త ప్రభుత్వం దానిపైన జాగ్రత్తలు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఓడిపోయి బతికిపోయాడు. కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతుడయ్యాడు. ఆ భారం, ఆ పాపం అంతా వీళ్ళ నెత్తిమే పడింది. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళకి దీని మీద నేనున్న శాసనసభ్యుడిని ఒక్కడిని అయినప్పటికీ తగు విధంగా మా వెనక కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది మీ సెక్రటరీలోనే చూశారు కదా, ఇట్లా అన్ని సంఘాల్లో కానీ, లేదా అనే విద్యార్థి యువజన, అదేవిధంగా అన్ని ఖమ్మం, నల్గొండ, మీ కరీంనగర్ జిల్లా, ఇంకా అన్ని చాలా జిల్లాల్లో పార్టీ ఉంది. మా సపోర్ట్ చేస్తూనే ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా అది సానుకూలతతో, పాజిటివ్ దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. For more videos like this, subscribe Big TV channel.